నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కంచ గచ్చిబౌలి భూములకు సామరస్య పరిష్కారం మంత్రుల కమిటీకి మీనాక్షి నటరాజన్ సూచన అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయాలని హితవు డిసెంబర్ నాటికి పాలమూరు రంగారెడ్డి తొలి దశ పూర్తి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన జూలైలో పంపుల డ్రై రన్ చేపడతామని వెల్లడి ఏపీ లిక్కర్ స్కామ్ లో విచారణకు సహకరించని రాజ్ కసిరెడ్డి 3 సార్లు నోటీసులు ఇచ్చినా గైర్హాజరు తనకేం సంబంధమని సిట్ అధికారులకు మెయిల్ మిగులు భూములపై రుణాలు తీసుకొని రాజధాని పూర్తి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం కాంట్రాక్టు సంస్థలకు ఎల్ఓఏలు ఇచ్చేందుకు ఆమోదం ఆంధ్రప్రదేశ్లో మే నెలలో ఉపాధ్యాయుల బదిలీ ఆన్లైన్లో చేపట్టనున్న ప్రభుత్వం 1 నుంచి 5 తరగతులకు టీచర్ల సర్దుబాటుకు సన్నాహాలు 2034 తర్వాతే జమిలీ ఎన్నికల నిర్వహణ కేంద్ర మంత్రి సీతారామన్ స్పష్టీకరణ దేశ జీడీపీ మరో 1.5% వృద్ధి చెందుతుందని అంచనా ట్రంప్ నిర్ణయాలపై వేలాది మంది అమెరికన్ల నిరసన తాము కోరుకున్నట్లు పాలన లేదని ఆగ్రహం సామాజిక భద్రత కల్పిస్తామని శ్వేత సౌధం హామీ కంచ గచ్చబౌలి భూములపై హెచ్సియు విద్యార్థులతో ఏర్పడిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ సూచించారు అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేసినా పర్వాలేదని మంత్రులకు చెప్పినట్లు తెలిసింది భూమి ప్రభుత్వానిదే అయినా వివాదం నేపథ్యంలో జాగ్రత్తగా అడుగేయాలని హితవు పలికారు కృత్రిమ మేధను వినియోగించి తప్పుడు ప్రచారం చేసేవారికి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని నటరాజన్ సూచించినట్లు తెలిసింది కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూములపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ వచ్చారు మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు భట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్ బాబుతో సుమారు 2 గంటలకు పైగా ఆమె చర్చించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి సైతం సమావేశంలో పాల్గొన్నారు హెచ్సిఈకు 1974లో అప్పటి ప్రభుత్వం భూమిని కేటాయించిందని అందులో 434 ఎకరాలను 2003లో అప్పటి ప్రభుత్వం ఐఎంజీ భారత్ కి ఇవ్వాలని నిర్ణయించిందని మంత్రులు మీనాక్షి నటరాజన్ కు వివరించారు 2004 ఫిబ్రవరిలో సర్వే చేసి ఆ భూమిని ప్రభుత్వానికి బదలాయించారని ఆయా పత్రాలపై వర్సిటీ రిజిస్ట్రార్ సంతకం చేశారని చెప్పారు అందుకు ప్రత్యామ్నాయంగా హెచ్సియుకి భూమి కేటాయించారని మంత్రులు వివరించారు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమినే ఐఎంజీ భారత్ కు కేటాయించగా అదే ఏడాది అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేటాయింపులు రద్దు చేసిందని తెలిపారు ఆ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పిచ్చినట్టు చెప్పారు అదే భూమిని టీజీఐఏసీకి కేటాయించినట్లు వివరించారు 20 ఏళ్లకు పైగా వినియోగంలో లేకపోవడంతోనే అక్కడ మొక్కలు పెరిగి పెద్దవయ్యాయని అది అటవీ ప్రాంతం కాదని మంత్రులు వివరించారు ఇవన్నీ వాస్తవాలే అయినా నెమళ్లు ఇతర జంతువులు చెట్లు ఉన్నప్పుడు యూనివర్సిటీ అధికారులతో విద్యార్థి సంఘం ప్రతినిధులతో మాట్లాడి జాగ్రత్తగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు ప్రభుత్వంపై దాడికి 2 పార్టీలు సిద్ధంగా ఉంటూ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నప్పుడు ఆచితూచి ముందుకు వెళ్లాల్సి ఉందని సూచించారు ఈ వివాదాన్ని ముగించాలన్న నటరాజన్ అవసరమైతే ఒక అడుగు వెనక్కి వేయడానికి సిద్ధం కావాలని సూచించినట్టు తెలిసింది సాయంత్రం గాంధీ భవన్ లో విద్యార్థి సంఘం నేతలతో ఆమె సమావేశమయ్యారు ఎన్ఎస్యుఐకి చెందిన హెచ్సియు విభాగం విద్యార్థి నేతలు వర్సిటీ క్యాంపస్ లో పోలీసుల తనిఖీలు ఆపాలని కోరారు ఆందోళన చేస్తున్న వారిపై లాఠీచార్జ్ జరగకుండా చూడాలని సూచించారు విద్యార్థుల్లో ఎవరిని పోలీసులు కొట్టినా దానిపై చాలా ఎక్కువ ప్రచారం జరుగుతుందని అన్నారు అక్కడందరూ తమ మిత్రులే ఉన్నారని చెప్పారు వివాదం ఏర్పడ్డ 400 ఎకరాల భూములు వర్సిటీకి చెందినవి కాదంటూ వీసీ రిజిస్ట్రార్లు రాతపూర్వక ప్రకటన జారీ చేయకపోవడంతోనే సమస్య జటిలమైందన్నారు ఈ భూముల అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీతో సంప్రదింపులు జరిపేలా విద్యార్థి సంఘం నేతలకు అవకాశం ఇస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు अभी फिलहाल मैंने ये तय किया है कि ये दोनों दिन सभी के पक्ष को पूरी तरह सुना जाए है ना जब तक एक 360 का व्यू नहीं होता तब तक किसी भी एक के पक्ष से कोई भी बात कहना ठीक नहीं होता है तो मैं सबका पक्ष सुनूंगी और उसके बाद मुझे लगता है कि आप भी जानते हैं कि संवाद से ही रास्ता निकलता है
కంచె గచ్చిబౌలి భూముల్లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యకలాపాలు, ప్రతిపక్షాల విమర్శలు, విద్యార్థుల ఆందోళనలు, కోర్టుల జోక్యం తదితర అంశాలపై రాహుల్ గాంధీకి మీనాక్షి నివేదిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మొదటి దశ డిసెంబర్ వరకు పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి దశ పనులను ప్రాధాన్యంగా తీసుకుంటామని ఆయన తెలిపారు. నార్లాపూర్, ఏదుల జలాశయాల మధ్య రెండో ప్యాకేజీలో కాలువ పనులను తక్షణమే చేపట్టి అక్టోబర్ వరకు పూర్తి చేస్తామన్నారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన జలాశయాల పనులన్నీ డిసెంబర్ వరకు పూర్తి చేసి దాదాపుగా 50 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఆ జలాశయాల పంపింగ్ స్టేషన్ల వద్ద సబ్ స్టేషన్ల పనులు పూర్తి చేసేందుకు ట్రాన్స్కోకు 262 కోట్లు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. జూలైలో పంపుల డ్రై రన్ చేపడతామన్నారు. జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపట్టనున్నట్లు చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 12 టీఎంసీల పూర్తి సామర్థ్యం పునరుద్ధరణ లక్ష్యంగా పనులు చేపడతామని చెప్పారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం కోసం తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అధికారి ఎవరనే చర్చ సాగుతోంది. ప్రత్యేక సీఎస్ హోదాలో 7 సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. శశాంక్ గోయల్, రామకృష్ణారావు, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వికాస్ రాజ్, సవ్యసాచి ఘోష్ వరుసగా సీనియర్లుగా ఉన్నారు. వీరందరిలో రామకృష్ణారావు వైపే ప్రభుత్వ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. శశాంక్ గోయల్ తర్వాత సీనియర్గా ఉన్న రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పట్టు ఉన్నందున రామకృష్ణారావు 4 నెలల్లో రిటైర్ కానున్నప్పటికీ ఆయన వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఆగస్టులో రిటైర్ అయిన తర్వాత ఏడాది పాటు సర్వీసు పొడిగించే అవకాశం ఉంది. శాంతికుమార్ని ఆర్టీఐ ప్రధాన కమిషనర్గా నియమించనున్నట్లు తెలుస్తోంది. మిగులు భూముల ద్వారా రుణాలు తీసుకొని రాజధాని నిర్మాణం పూర్తి చేసేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం జరిగింది. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కో, కేఎఫ్డబ్ల్యూ నుంచి నిర్మాణం కోసం 31,000 కోట్ల రుణం ఖరారైంది. అమరావతిలో 62,000 కోట్ల విలువైన పనులు చేసేందుకు దశల వారీగా టెండర్లు పిలుస్తున్నారు. మిగిలిన పనుల కోసం వివిధ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సేకరించాలని నిర్ణయించారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణానికి పిలిచిన టెండర్లలో L1గా నిలిచిన సంస్థలకు LOAలు ఇచ్చేందుకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ నిర్మాణ కాంట్రాక్టును 617 కోట్లకు, ఎల్ఐన్టీ, హైకోర్టు నిర్మాణ కాంట్రాక్టును 786 కోట్లతో ఎన్సీసీ సంస్థ దక్కించుకున్నాయి. వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం కేసులో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సిట్ విచారణకు హాజరు కాకుండా సాకులు చెబుతున్నారు. దర్యాప్తునకు సహకరిస్తానంటూనే అసలు ఈ కేసులో తనకేం సంబంధం అంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. జగన్ జమానాలో నాటి ప్రభుత్వ పెద్దలకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించిన వారికి మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టడం, వారి నుంచి ముడుపులు వసూలు చేయడం వంటివన్నీ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి నిర్వహించేవారని సిట్ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో ఆయన్ను సాక్షిగా ప్రశ్నించేందుకు మార్చి 28న విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి హాజరవ్వాలంటూ దర్యాప్తు అధికారి నోటీసు ఇచ్చారు. దాన్ని ఆయన బేఖాతరు చేశారు. మార్చి 29న మరోసారి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. రివర్స్ లో సిట్ అధికారులకు ఓ అడ్డగోలు మెయిల్ పంపారు. ఏపీ ప్రభుత్వంలో తాను ఐటీ రంగ సలహాదారుగా పనిచేశానని, ఎక్సైజ్ కేసుతో తనకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. అసలు ఈ కేసులో తనకు నోటీసులు ఇవ్వటానికి నిర్దిష్ట కారణాలేంటో చెప్పాలన్నారు. ఏ ప్రాతిపదికన, ఏ ఆధారాలతో తనను విచారణకు పిలుస్తున్నారో సమాధానం ఇవ్వాలని అడిగారు. ఇందుకు అవసరమైన పత్రాల ప్రతుల్ని ముందే సమర్పిస్తే తనకు సిట్కు విలువైన సమయం ఆదా అవుతుందంటూ సుద్దులు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో సిట్ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయాలని, తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 9న విచారణకు హాజరు కావాలంటూ రాజ్ కసిరెడ్డికి సిట్ మూడోసారి నోటీసులు ఇచ్చింది. మార్చి 25న, 26న హైదరాబాద్ లోని 2 నివాసాలకు సిట్ అధికారులు వెళ్లినా రాజ్ కసిరెడ్డి అందుబాటులోకి రాలేదు. రెండోసారి ఆయన తల్లి సుభాషినికి నోటీసులు ఇచ్చి వచ్చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని పోలీసులు భావిస్తున్నారు. జగన్ జమానాలో మద్యం సరఫరా కంపెనీల నుంచి లంచాల వసూళ్ల నెట్వర్క్ రూపకల్పనలో వైసీపీ కీలక నేత కుమారుడు మాస్టర్ మైండ్ అయితే, దాన్ని అమలు చేయడంలో రాజ్ కసిరెడ్డి కీలకమని సిట్ గుర్తించింది. ఏ కంపెనీ నుంచి ఎంత మద్యం కొనాలి, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఏ రోజు ఏ బ్రాండ్లు అమ్మాలనేది ఆయన ఆదేశాల మేరకే జరిగేవని తేలింది. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డిని ప్రశ్నిస్తే ఈ కేసులో కీలక వ్యక్తుల ప్రమేయం బయటపడే అవకాశం ఉంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తి విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధేశ్వరి తోసిపుచ్చారు. ఎత్తు ఎంత ఉండాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకుంటాయన్నారు. పోలవరం నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, అందుకే తగిన సహాయం అందిస్తోందన్నారు. నిర్వాసితుల్ని పరిగణలోకి తీసుకోవాలండి. ఎత్తు పెంచడం వల్ల జరిగేటువంటి ముంపు ఏదైతే ఉందో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూనే వస్తుంది. కనుక వారు మాట్లాడుకుని వారు క్లియర్ చేసుకుంటారు అనేది మేమందరం అంటున్నాము. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడుకుని నిర్ధారించుకున్నటువంటి హైట్కి నిర్మాణం జరుగుతుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది అమెరికా ప్రజలు ఆందోళనకు దిగారు. నార్త్ కరోలినా, మసాచుసెట్స్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్ బిలియనీర్ మస్క్ తీరును తప్పుబట్టారు. అమెరికన్లు కోరుకుంటున్నట్టుగా ట్రంప్ పాలన లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థపై పడుతోన్న ప్రభావం, మానవ హక్కులు, ఇతర అంశాలపై ట్రంప్తో పాటు బిలియనీర్ మస్క్ చర్యలపై అమెరికన్లు మండిపడుతున్నారు. ట్రంప్ తీరును వ్యతిరేకిస్తూ శనివారం వేలాది మంది నిరసనకారులు నార్త్ కరోలినాలోని షాలెట్, మసాచుసెట్స్ లోని బోస్టన్, వాషింగ్టన్ డీసీ సహా పలు చోట్ల భారీ నిరసనలు చేపట్టారు. హ్యాండ్స్ ఆఫ్ పేరిట 150కి పైగా గ్రూపులు, 1200కు పైగా ప్రదర్శనలు ఇచ్చాయి. ఆందోళనకారుల్లో పౌర హక్కుల సంస్థల ప్రతినిధులు, కార్మిక సంఘాలు, ట్రాన్స్జెండర్లు, న్యాయవాదులు, దివ్యాంగులు, నిపుణులు పాల్గొన్నారు. ట్రంప్ ప్రభుత్వం నిర్ణయాలు సరిగా లేవని, ప్రజల మాటలు వినిపించుకోకుండా వ్యవహరిస్తోందని నిరసనకారులు మండిపడ్డారు. ట్రంప్ ప్రభుత్వం సరైన దిశలో నడవట్లేదని, భారీ ఉద్యోగాల కోత వల్ల అమెరికాలో సేవలు, వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, సామాజిక భద్రత, మెడికైడ్, మెడికేర్, మాజీ సైనికుల హక్కులు, ఎల్జీబీటీక్యూ సమాజం, ఇలా ప్రతి ఒక్కటి బెదిరింపులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలపై శ్వేత సౌధం స్పందించింది. సామాజిక భద్రత, మెడికేడ్లను ట్రంప్ ఎల్లప్పుడూ రక్షిస్తారని ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు ట్రంప్ పరస్పర టారిఫ్ల నిర్ణయం వేళ ప్రపంచ కుబేరుడు డోజ్ అధిపతి ఎలాన్ మస్క్ కీలక విషయాలను వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా, ఐరోపా చాలా సన్నిహితమైన, బలమైన భాగస్వామ్యాన్ని సృష్టించగలవని పేర్కొన్నారు. ఎలాంటి పరస్పర పన్నులు లేని జీరో టారిఫ్ జోన్ కు చేరుకోగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటలీ లీగ్ పార్టీ ప్రతినిధులను ఉద్దేశించి ఓ వీడియో లింక్ ద్వారా మాట్లాడిన మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. మేలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈసారి బదిలీల ప్రక్రియ అంతా ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి. ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఐచ్ఛికాలు పెట్టుకోవచ్చు. సీనియారిటీ, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకునే వీలుండదు. మొదట ప్రధానోపాధ్యాయుల బదిలీలు చేపట్టి తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు. చివరిగా హెచ్జిటీలకు బదిలీలు నిర్వహిస్తారు. తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్సిలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది. కొత్తగా తెచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా మొదటిసారి బదిలీలు చేయనున్నారు. ఇప్పటికే 95% ప్రక్రియ పూర్తయింది. మరో 430 బడులకు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 7,500 పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. వార్డు, గ్రామ పంచాయతీకో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల్ని ఈ నెల 20 నాటికి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు కూడా స్వీకరించారు. మే 30లోగా బదిలీలు పూర్తి చేయాలని నిర్ణయించారు. పాస్టర్ ప్రవీణ్ మరణంపై క్రైస్తవ సంఘాలు, పాస్టర్లు సంయమనం పాటించాలని పాస్టర్స్ జేఏసీ సూచించింది. కేసు దర్యాప్తు జరుగుతున్న క్రమంలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దంటూ జేఏసీ ప్రెసిడెంట్ రెవరెండ్ రాబర్ట్ సునీల్ సూచించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయవద్దని అభ్యర్థించారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రవీణ్ మృతిపై అనేక మంది తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఆధారాలు లేకుండా విశ్లేషణలు చేయడం సరికాదని సునీల్ హితవు పలికారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రోన్లతో చెక్ పెడుతున్నారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పట్టణ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న 9 మందిని డ్రోన్ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులను చూసి పారిపోతున్న పేకాయ రాయుళ్లను డ్రోన్ సాయంతో వెంబడించి గుర్తించారు. వారి నుంచి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
నిరాశకు లోను కాకుండా పార్టీ కోసం పనిచేయాలని, అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. యువజన కాంగ్రెస్ కార్యనిర్వాహక సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ఆయన వివరించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని వాస్తవ విషయాలతో తిప్పికొట్టాలని యువజన కాంగ్రెస్ నాయకులకు సూచించారు. యువజన కాంగ్రెస్ పీసీసీకి రక్షణ కవచంలో పనిచేయాల్సి ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ బలోపేతంపై గులాబీ దళపతి చంద్రశేఖరరావు దృష్టి కేంద్రీకరించారు. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన పార్టీ రజతోత్సవ సభ అనంతరం సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక రచించారు. తర్వాత గ్రామస్థాయి నుంచి కమిటీల నిర్మాణం, జిల్లా పార్టీ కార్యాలయాల కేంద్రంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని భావిస్తున్నారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో స్పష్టంగా తెలిసిందన్నారు. సాగునీరు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం శోచనీయమన్నారు. హెచ్సీయూ విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. భూముల విషయంలో ప్రభుత్వం వైఖరి సరికాదన్నారు. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులకు ఆయన అభినందనలు తెలిపారు. హెచ్సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని సూచించారు. తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టుకోవడం చేతగా లేదని కేసీఆర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు ప్రతిష్టలు దిగజార్చేలా వ్యవహరిస్తుండడం శోచనీయమని అన్నారు. జగదభిరాముడి కళ్యాణానికి భద్రాద్రి దివ్యక్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిథిలా ప్రాంగణంలో కళ్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు ఉదయం 10:30 నుంచి 12:30 వరకు జరగనున్నాయి. అభిజిత్ లగ్నంలో రాములోరి కళ్యాణం జరగనుంది. తొలుత తిరు కళ్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపడతారు. కళ్యాణానికి ఉపయోగించే సామాగ్రిని సంప్రోక్ష చేసిన తర్వాత రక్షాబంధనం నిర్వహించి యోక్త ధారణ చేస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వేద మంత్రోచ్చారణలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తంగా, జగత్ కళ్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు. రాములోరి కళ్యాణానికి దాదాపు 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి హాజరు కాలేదు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఇప్పటికే భద్రాద్రి ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోగా వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000 మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందిని మోహరించారు. ఆంధ్ర అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నేటి నుంచి 14 వరకు వార్షిక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అంకురార్పణ సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, కలశం ప్రతిష్ఠ, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణ ధారణ చేస్తారు. అనంతరం పుట్టమన్ను సేకరణ చేపట్టారు. నేడు ధ్వజారోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉదయం 9:30 నుంచి 10:15 మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు శేష వాహన సేవలు నిర్వహిస్తారు. 2029 లోక్సభ ఎన్నికల నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. 2034 తర్వాతే ఏకకాల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. జమిలీ ఎన్నికలకు ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ జరుగుతోందని చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల కోసం దాదాపు 1,00,000 కోట్లను కేంద్రం ఖర్చు చేసిందని, ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా భారీగా డబ్బును ఆదా చేయవచ్చని పేర్కొన్నారు. పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే దేశ జీడీపీ అదనంగా దాదాపు 1.5% వృద్ధి చెందుతుందని తెలిపారు. విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు 4.50 లక్షల కోట్లు అదనంగా వస్తాయని వివరించారు. ఒక దేశం ఒకే ఎన్నికపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని సీతారామన్ ఆరోపించారు. ఏమీ తెలుసుకోకుండా వ్యతిరేకించడం సరికాదన్నారు. ఏకకాల ఎన్నికలు అంటే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అని, స్థానిక సంస్థల ఎన్నికలు కాదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లు 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. దీంతో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారింది. ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు 2025కు కూడా ముర్ము ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుధవారం లోక్సభలో వక్ఫ్ బిల్లుపై 13 గంటలకు పైగా చర్చ జరిగిన తర్వాత
ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు. రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది సభ్యులు ఓటేశారు. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ చెల్లుబాటు అంశాన్ని కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. మరోవైపు వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమానికి నాయకత్వం వహిస్తామని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు అన్ని మత, సామాజిక సంస్థలతో కలిసి ప్రచారం కొనసాగుతుందని పేర్కొంది. కేరళలో ఒక సంస్థ ఆశించిన మేరకు పనిచేయని ఉద్యోగుల పట్ల అమానవీయంగా వ్యవహరించింది. సునకాల మాదిరి మోకాలపై నడవాలని, నేలపై ఉన్న కరెన్సీ నాణేలను నాలుకతో తీయాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ప్రసారం కావడంతో స్పందించిన కేరళ కార్మిక శాఖ సమగ్ర విచారణకు ఆదేశించింది. వీడియోలో ఉన్న ప్రకారం సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి మెడకు బెల్టు కట్టి ఉండగా అతన్ని మరో వ్యక్తి మోకాలపై కుక్కలా నడిపించుకుంటూ వెళ్లాడు. మరికొందరు నాలుకతో కిందున్న నాణాలు తీశారు. నిర్దేశించిన టార్గెట్ను పూర్తి చేయని ఉద్యోగులపై తమ సంస్థ ఇలా వేధింపులకు పాల్పడుతోందని కొందరు ఉద్యోగులు ఆరోపించారు. మరోవైపు వీడియోలో మోకాలపై నడిచిన వ్యక్తి ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం తమ సంస్థలో అలాంటి వేధింపులు ఏమీ లేవని వివరించారు. తాను అక్కడే పనిచేస్తున్నానని చెప్పారు. కొన్ని నెలల కింద మేనేజర్గా పనిచేసిన వ్యక్తి బలవంతంగా ఈ వీడియోలు చిత్రీకరించాడని, అందుకు ఆయన్ని సంస్థ నుంచి తొలగించారని చెప్పాడు. సంస్థ యజమాని కించపరిచేందుకు అతడు సదరు వీడియోలను వినియోగిస్తున్నాడని పేర్కొన్నాడు.